యోగాతో బరువు తగ్గటం సులభం, కేవలం 30 రోజుల్లోనే. కళ్ళు మూసుకున్నాడు. వాళ్ళకుండే కళ్ళు తెరిచాడు. చూస్తున్నాడు. పోలి 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 కొండదేవర నా గుండెదేవర, గుండెకొత్తే కొండదేవర. కొండదేవర పండగొచ్చింది. పండక్కి ముందే గండుపులొచ్చింది. పశువుల్ని కాదు మనుషుల్ని తింటుంది. నరబలి నరబలి. గూడెల్లో తప్పు జరిగితే గూడెవంతటికి ముప్పు. తప్పు చేసేటోళ్ళు తప్పించుకోలేరు. నరబలి నరబలి. పడిపోతాను. ఎక్కడ పడతావు? పడితే నా మీదే పడతావు. నీకోసం ఎన్నిసార్లు పడుతూ లేవుతూ పరిగెత్తుకొచ్చానో తెలుసా? సర్లే, ఇదిగో ఇవాళ మా గూడులో అమ్మోరు జాతర కదా, మా అన్న దుప్పు కొట్టుకొచ్చాడు. నీకోసం ఎవ్వరికి తెలియకుండా మాంసం అట్టుకొచ్చాను. తిను. చేతులు బాగలేవే, నువ్వే తినిపించుకోయే. మావా, ఇవాళ జాతరలో మా గూడెం పొగత ఏమన్నాడో తెలుసా? మా గూడెంలో ఏదో తప్పు జరుగుతుందంట, అందుకే పుల్లొచ్చి మనుషులు తినేస్తుందంట. ఆ తప్పు చేస్తుంది నేనేనంటావు మావా? నువ్వేం తప్పు చేశావే? నువ్వొక తెగ నేనొక తెగ, ఇలా మనసు పడ్డావు. తప్పు కాదు. ఏం కాదు, తప్పు అయి నిజంగా పులొత్తే పులము. ఈ తప్పు నీరు కాదు నాదే, నన్ను తినేమంటాను. సరే? ఏంటది? అది దిష్టితాడే. నీకు తగిలే దిష్టి అంతా నా కాలేదేగా, నా కాడే ఉన్నాయి.
భయం లేదు, బయటికి రా. ఎవరమ్మా నువ్వు? జీప్ ఎక్కు, మీ గూడెల్లో దింపుతాను. దొరా దొరా, నా నీళ్ళు కాపాడి దేవుడు దొరా, దండాలు దొరా. ఈ ప్రాంతంలో పులి తిరుగుతుందని మీకు తెలీదా? తెలుసు దొరా. తెలిసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా నీళ్ళని చూడకుండా నేను బతకగలా దొరా. ఏ గూడెల్లో మీరు కలుసుకోకూడదా? కుదరదు దొరా. దాందొక తెగ, నాదొక తెగ. ఓహో, అడవిలో కూడా తెగుళ్ళు ఉన్నాయా? సరే, జీప్ ఎక్కండి, గూడెల్లో దింపుతాను. మా గూడు ఇటు పక్కన దొరా. నీళ్ళు మీతో పాటు తీసుకెళ్ళండి. జీప్ ఎక్కు. అమ్మో దీపే. అవును, అయ్యగారు ఎక్కమంటున్నారుగా, ఎక్కువ. పడిపోను. ఏం పడిపోలే. ఏ అక్కడేంటి, పైన కూర్చో. తప్పుదోరా, కళ్ళు పేలిపోతాయి. కాదు మావా, వస్తానే, వస్తాను. మళ్ళీ రేపు వస్తానులే. అట్టాగే వెళ్ళిపో. ఆపండిరా, ఆపండి. ఏమైంది? మా గూడు వచ్చేసిందిగా, ఇక్కడ దిగి అలా సర్కిల్ కాటుగా పారిపోతాను. మీతో బండి దిగడం మా అన్న చూశాడంటే నన్ను అడగత్తాడు బాబు గారు. ఊరు మొగలోని అమ్మూరు గుడి ముందు సాము చెప్తుంటాడు మా అన్న బాంగరా. వస్తాంటారా? సరే. ఏమిటి అలా చూస్తున్నావు? ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ని. ఈ ప్రాంతంలో పులి భయం ఎక్కువగా ఉందని ఆ పులిని చంపడానికి ప్రభుత్వం నన్ను ప్రత్యేకంగా పంపింది. పులిని చంపడానికా? నీలాటోళ్ళు చాలా మంది వచ్చారు, పులికి మేత అయిపోయినారు. ఏటనుకున్నావు? క్రూర మృగం. తప్పుడు కూతలు కూస్తే తల పగిలిపోద్ది. పులి మా గూడెం అమ్మోరు. అమ్మోని చంపడానికి నువ్వు దేవుడురా? అవును, దేవుణ్ణి. అమాయకులైన మిమ్మల్ని అమ్మవారి పేరుతో తినేస్తున్న పులిని చంపడానికి నేను వచ్చాను. దేవుడు అయితే కాసుకో. ఈ తుపాకీ నేను పేలుస్తాను, నువ్వు సావకుండా బతకాల. అప్పుడు నువ్వు దేవుడివి. దేవుడే రాని? అవును, దేవుడే. అవును, దేవుడు. దండాలు పట్నం దేవరా, తప్పు అయిపోనాది. సరే, మీ గూడెం బొగతా ఇక్కడ రచ్చబండ కాడ కొలువు ఉన్నాడు, నాతో రండి, తీసుకెళ్తాను. ఏడ్రా యాదవ కొలతా, అడుగుద్దా? వెళ్ళరా. ఏటే ఈ మధ్య నలపూసలు అయిపోయి బొత్తిగా కాబట్టలేదు. రాజేసి రక్తం ఇచ్చేసావా? నేర్పడిపోక పాత రక్తం ఇచ్చేస్తే కొత్త రక్తం వచ్చేస్తుంది. కొత్త రక్తం వచ్చింది అనుకో, పిడబెట్లు పెరిగిపోతాయి. దే ఆ తవ్వతో కొలవరా. చూసావా, అందరికి సాలడు కొలిస్తే నీకు తవిడు. బాగా తిని మళ్ళీ నాకు కాపాడేసరికి కొత్త రక్తంతో పిడబెట్లు ఆడిపోవాలి. తెలుసు. ఇదే ద్వారా గూడెం. దండాలు చిన్న బొగత, ఈరు పెద్ద బొగతగాని కలవాలంట. తొందర పడిపోయింది బొగత, ఇంతకన్నా ఎక్కువ డబ్బిచ్చుకోలేను. రగతం ధర పడిపోయినా రగతం దార ఆగిపోలేదు. పూరగా పిండుకోండి, పూర డబ్బు కాకండి. శబాష్, మనిషి రక్తం రుచి మరిగిన పులిని చంపాలని వచ్చాను. ఇక్కడ మనిషి రక్తం మనుషులే పీలుస్తున్నారన్నమాట. నేను కొత్తగా వచ్చిన ఏరియా ఫారెస్ట్ ఆఫీసర్ని. అడవిలో చెట్లకి పొట్లకి ఉడతలకి ఊరబిచ్చగలిగి నువ్వు ఆఫీసరు కావచ్చు.
కానీ ఇక్కడ మనుషులకి మా అన్నయ్య ఆపేశారు. అది కనిపిస్తూనే ఉంది. ఈ విషయంలో ఏం చేయాలో చేస్తాను గాని మీరు నా విషయంలో ఒక సహాయం చేయాలి. ఏదో సాయం? పులిని చంపాలని ఈ రోజు నుంచి మాటు వేయాలనుకుంటున్నాను. గూడెం మనుషులంతా అడవిలో 4 వైపుల నుంచి డ్యూటీలు పట్టుకుని డప్పులు వాయిస్తూ పులిని మాటు వైపు తరవాలి. ఇది ఒక్కరి వల్ల జరిగే పని కాదు. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఆట అమ్మవారితో ఆట. ఇంటి పేరు పులివారు, గూడెం పులిగూడెం. పులి మా కులదైవం. వెళ్ళిపో వెళ్ళిపో. మనుషుల్ని చంపుకు తింటున్న పులిని అమ్మవారంటారా? పులి క్రూరమృగం అన్న సంగతి మీకు తెలీదు? మృగమన్నోడు బలైపోతాడు. వెళ్ళిపో వెళ్ళిపో. సరే పోతాను. ఆ పులిని చంపి తీసుకొచ్చి మీకే చూపించి మీ నమ్మకం అబద్ధం అని మీ చేతే ఒప్పిస్తాను. వస్తాను. పులి అమ్మా, పులి అమ్మా, పులి ఎక్కడ బాబు? ఎక్కడ పులి? అదిగో అక్కడ. బాబు బాబు ఏది పులి? ఎదుగా అంతా వచ్చినే. మమ్మీ పూలైపోయింది, మమ్మీ పూలైపోయింది. అబ్బో గడుగ్గాయవే. అయ్యి కొడుగ్గా అనే మాట మీకెలా తెలుసు? మా డాడీ కూడా నన్ను కొడుగ్గా అనేవాడు. మరేంటో కదా మమ్మీ. అంకుల్ ఈ జీప్ మీదేనా? అవును బాబు. ఈ జీప్ లోనే మీరు అడవికి వెళ్తారా? అవును. అంకుల్ నన్ను కూడా తీసుకెళ్ళండి అంకుల్. అంకుల్ ఇలాంటి జీప్ లోనే మా డాడీ కూడా అడవికి వెళ్ళేవారు. బోల్డ్ రోజు నుంచి రాలేదు. మరేంటో కదా మమ్మీ. క్షమించండి, మీ వారు డిఏ4 రఘునాథరావు గారు. ఓ అయితే 6 నెలల క్రితం పులి. అయితే మీరిక్కడ ఉంటున్నాను. వారు పోయిన చోటే నేను కూడా ఈ మట్లో కలవాలని బాబుకు నా చేతనైనా చదువు ఏదో చెప్తూ ఇక్కడే బ్రతుకుతున్నాను. అంకుల్ అంకుల్ మీ జీప్ బాగుంది. మా డాడీ కూడా జీప్ పైన వచ్చి మా మమ్మీ కల్లో కనపడతాట. అప్పుడు నన్ను కూడా లేదు మమ్మీ డాడీని చూస్తా అంటే లేపుతూ. మరేంటో అంకుల్కి ఏదో పని ఉంటుంది, మనం వెళ్దాం. నేను ఇక్కడ ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటున్నానండి. మీకు ఏదైనా అవసరం అయితే కబురు చేయండి. అలాగే బాబు. ఏ అవసరం ఉంటుంది? మా నాని వేసే 1,00,000 ప్రశ్నలకు జవాబు చెప్పలేనప్పుడు ఎవరైనా సాయం ఉంటే బాగుందనిపిస్తుంది, అంతే. పసిపిల్ల వేసే 1,00,000 ప్రశ్నలకు జవాబులు ఉండవు. మీ ప్రేమతో పాటు మీ వారి ప్రేమను నానికి అందించడమే వాడి ప్రశ్నలకు జవాబు. ఉంటానండి. ఉంటాను బాబు. టాటా అంకుల్. టాటా. నా పేరు తౌటయ్య, గెస్ట్ హౌస్ వాచ్మెన్ ని. అక్కడేం చేస్తున్నావు? కాకిని కొడుతున్నా. కాకినా? ఎందుకు? ఇంకెందుకండి, కాల్చుకుని తింటానికి. కాకిని కాల్చు తింటావా? అలాంటి తిండి తినడానికి సిగ్గులేదు? ఎందుకండి, కౌజు పిట్టల్ని కాల్చుకుని తినొచ్చు కానీ కాకి పిట్టల్ని కాల్చుకుంటే తప్పండి. అది పెట్టే ఇది పెట్టే కదండి. రోజు తాగుతావా? తాగుతానండి. తెలివిగా ఉన్నంతసేపు తాగుతానండి. సిగురండి, కమ్మగుంటదండి. తెలివి తప్పగానే తుంగుని పోతానండి. ఓహో, అన్ని లక్షణాలు ఉన్నాయన్నమాట. మరేనండి. చూడు, ఆ ఆఫీసర్లు మాటేమో గాని నాతో తెక్కగా ప్రవర్తిస్తే బాగుండదు. జాగ్రత్త. చెప్తాం. తమరికి వంట చేయమంటారండి? చిచి, ఆచారుతున్నా. నా అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. నా తిప్పలేదో నేను పడతాను.
ఎందుకు బాబు ఆపారు? పర్మిట్ ఉందా? ఉందండి. వెరీ గుడ్. మధ్య కలప కొట్టడానికి మీ తాతల నాడు తీసుకున్న పర్మిట్ చేతిలో పెట్టుకుని రక్తచందనం కొట్టడానికి చూస్తున్నావా? ఎవరిని బుకాయించాలి చూస్తున్నావురా? ఇది ఇక్కడ మామూలేనండి. ఇది తమరొచ్చండి. అదేం కుదరదు. జీపెక్కు. బాబు దీని వెనకాల ఉన్న మడిసి చాలా పెద్ద మడిసి అండి. ఏ భయపెడుతున్నావా? భయపడరేటండి. అయితే అటు చూడండి. ఇక్కడికి ఎలా వచ్చావు? మీ జీప్ సప్పుని బట్టి అడ్డంగా పారొచ్చినానండి. ఏ నా జీపుకి బ్రేక్స్ ఫెయిల్ అయిన సంగతి నీకు ముందే తెలుసా? తప్పేంటండి? నాకు తెలదండి. మీ పట్నం నుంచి ఉత్తరం వచ్చిందండి. ఇద్దరని వచ్చానండి. ఏమ్మా ఉద్ది వదినమ్మా? నువ్వా నమ్రత? మా డాడీ గదిలోకి వచ్చారేమోనని హడలిపోయాను. ఏమిటి అక్కడ దాస్తున్నావు? ఏం లేదు. ఓహో, అయితే అది ఖచ్చితంగా మా అన్నయ్య గుండెగోడే. దాన్ని నీ గుండెలో దాచుకుంటున్నావా? తప్పమ్మా, ఉత్తరానికి ఉక్కబోసి ఉక్కిరి బిక్కిరైపోతుంది. బయటిది. నేను తీయను. ఏం రాశాడట? అక్కడ పులి పని పట్టిన మరుక్షణం పులిలా ఇక్కడికొచ్చి నీ మీద పడతానని రాశాడా? పాడు మాటలు. ఏదో రాశాడులే, నీకెందుకు? అంతేలేమ్మా,
ప్రేమించుకున్న వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు పూసుకుంటారు, నాకెందుకు? కానీ మరీ అంత గర్వపడిపోకమ్మా. మా అన్నయ్య నాకు ఉత్తరం రాశాడు. నా పుట్టినరోజు నాటికి తప్పకుండా వస్తానని రాశాడు. ఎప్పుడు నీ పుట్టినరోజు? మే 22. అబ్బా, మే నెలలో పుట్టావు, ఈ నెలలోనే పుట్టొచ్చుగా. అమ్మా ప్రీతి, వస్తున్నాను డాడీ. ఎవరొచ్చారో చూడు. హలో ప్రీతి, కులాసేనా? బాగున్నాను బావా. మీ పేరు నమ్రత కదూ? అవునండి. మీరు వచ్చినప్పుడంతా నన్ను చూసి ఇదే ప్రశ్న అడుగుతారు. నెలకు పేరు మార్చుకుంటారనుకున్నారా ఏమిటి? కాదమ్మా, మా ఫణీంద్ర గొప్ప మొహమాటస్తుడు. అందులో ఆడపిల్లలతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మెలటం చిన్నప్పటి నుంచి అతనికి అలవాటు. ఏ ఊరు నుంచి వస్తున్నావు బావా? ఒక ఊరనే ఉంది, వ్యాపారం మీద ఊరూరు తిరగడమే పని. ఇప్పుడు జైపూర్ నుంచి వస్తున్నాను. ఎక్కడున్నా ఎంత పని మీదున్నా నెలకోసారి మామయ్యను ఈ మేనకోడలు చూడటానికి టెన్షన్ గా వచ్చేస్తుంటాడు. అందుకే ఫణీంద్ర అంటే నాకు ప్రాణం. ఇలా తిరగడాలని ఎందుకురా, శుభ్రంగా ప్రీతిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండరా అంటే ఇదిగో ఇలా సిగ్గుపడతాడు తప్ప జవాబు మాత్రం చెప్పడు. ప్రీతి పెళ్లికేం తొందర మావయ్య, ఇంకా చదువుకుంటుందిగా. నేను వెళ్తాను ప్రీతి. భోంచేసి వెళ్ళమ్మా. లేదంకల్, మా అమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వస్తాను. గుడ్ డే ఎవరీబడీ. గుడ్ డే. పద ఫణీంద్ర. నేనమ్మా, పులనుకున్నావా? అబ్బా, ఏమిటి ఈ వేషాలు నమ్రత? హడిలు చచ్చిపోయాను అనుకో. అబ్బా, ఇంత పిరికిదానివి పులికోరలు పీకే అన్నయ్య లాంటి కొడుకుని ఎలా కన్నావు మమ్మీ? అసలు నువ్వు కన్నావు డాడీ కన్నారు నాకు అనుమానంగా ఉంది. తల్లి, మీరిద్దరూ మీ డాడీ పోలికేనమ్మా. అందుకే నన్ను ఇలా హడలగొట్టి చంపుతున్నారు. అడవిలోకి పోయి కనపడకుండా వాడు చంపుతున్నాడు, ఇంటినే అడవి చేసి నువ్వు నా ప్రాణాలు తీస్తున్నావు. ఎస్ మమ్మీ, మేము డాడీ పోలికే. దేశానికి విపత్తు కలిగినప్పుడు పులిలా పాకిస్తాన్ మోకల్ని చెండాడి ప్రాణాలు త్యాగం చేసిన మేజర్ వ్యాఘ్రేశ్వరరావు గారి బిడ్డలం మేము. నువ్వేమో ఇంట్లో మేక పిల్లలా నా 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 అంటావు. అన్నయ్యకి వచ్చిన భయం ఏం లేదమ్మా. ఇదిగో లెటర్ రాశాడు, చదువుకో. ప్రీతి, చదువుకుంటున్నావా? ఏం బావా? ఏం లేదు, నీకోసం దీన్ని తెచ్చి మామయ్య చేతికిచ్చాను. నన్నే స్వయంగా నీకేమైనా పంపించారు. బావా, నీకొక మాట చెప్పాలి, ఏమి అనుకోవా? భలేదానివే, ఏమిటో చెప్పు. డాడీ మనకి పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు, కానీ కానీ నాకు ఆ ఉద్దేశం లేదు బావా. నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసు. ఈ మాట ఎప్పటికైనా చెప్పక తప్పదు. ఆలస్యం కాకముందే చెప్పడం మంచిదనిపించింది. చెబుతున్నాను బావా, నన్ను క్షమించు. ఎవరినైనా ప్రేమించావు ప్రీతి? నమ్రత వాళ్ళ అన్నయ్య చైతన్య. తోటయ్య, ఏటి బాబు? పులున్నంతసేపు నువ్వు ఇక్కడే ఉన్నావా? పుల? ఏం పులి బాబు? పులయ్యా, పెద్ద పులి. ఇక్కడ పులి వచ్చిందా? నీకేదో కల వచ్చి ఉంటది బాబు. నువ్వు కలేంటి ఇప్పటిదాకా నీ అరుపులు వింటే? నీకు సిగరెట్ అలవాటు లేదు కదా బాబు. ఏమిటి నువ్వు ఆగేది? అదేనండి, సిగరెట్స్ లో లేని అరుపులు వినిపిస్తాయండి, ఉన్న అరుపులు వినిపివ్వండి. సిగురు మహిమ అదేనండి. సిదానందం సిదానందం. బ్లడీ ఇడియట్. సిదానందం.
ఎంత నీచమైన సాగు చచ్చిపోరాదే నా చిన్న మేనగోడలు, నా చిన్న మేనగోడలా. బతికున్నంత కాలం ఒంటి మీద చెయ్యిలా ఏది ఇచ్చావు కదే నా చిన్న మేనగోడలు, నా చిన్న మేనగోడలా. పులి పంజా చేసినప్పుడు గిలగిల్లాడిపోయి ఉంటావు కదే నా చిన్న మేనగోడలు, నా చిన్న మేనగోడలా. ఎత్తండి ఎత్తండి, శవాన్ని ఊళ్ళో కట్టుకెళ్ళి తొందరగా పూడ్చేద్దాం. ఆగండి, శవాన్ని ఇక్కడి నుంచి కదపకండి. ఎవరు? ఆఫీసర్ బాబా. ఎందుకు బాబు? శవాన్ని దాచుకున్న చోటుకి పులి మళ్ళీ తిరిగి వస్తుంది. ఇక్కడ మాట వేసి పులిని చంపుతాను. నీ తరం కాదు కదా, నీ అబ్బతరం కూడా కాదు. ఎందుకు నా తరం కాదు? తరతరాల బట్టి ఎవరి తరం కాలేదు కాబట్టి నీ తరం కాదు అంటున్నాను. ఈ 10 శవాన్నైనా దక్కనండి, కనీసం చుట్టాలంతా మొక్కైనా చూసుకుంటారు. పెద్ద బొగుత శవాన్ని తీసుకురమ్మన్నాడు, ఆయన మాటకి ఎదురు లేదు. పెద్ద పొగతా కాదు కదా, మీ ఊరి అమ్మవారు దిగి వచ్చిన ఈ శవాన్ని కదలనే మనం. ఎవరైనా అడ్డొస్తే అరెస్ట్ చేయించే అధికారం నాకుంది, మర్చిపోకండి. ఆఫీసర్ బాబు అరెస్ట్ చేయిస్తాడంట, అరెస్ట్. పెద్ద బొగుతాకి చెబుదాం, ఆయన చూసుకుంటారు. చూసుకున్నావా? చూసుకుందాం. చోటయ్య, రాత్రికి ఇక్కడ మాట వేయడానికి అన్ని సిద్ధం చేయి. నువ్వు కూడా ఉండు. ఎందుకండి? ఎందుకేంటి? ఉండమంటున్నాను, ఉండు. సార్ ఉంటానండి, కానీ ఉపయోగం లేదండి. నోరు మూసుకుని చెప్పింది చెయ్యి. తీసుకురా. నా భయం అండి, వెనక నుంచి పులి వచ్చి మీద పడితే. నేను షూట్ చేస్తానుగా, వెళ్ళు. ఆ పని నేనే చేస్తాను, మీరే వెళ్ళొచ్చుగా. సరే, గన్ తీసుకో. Shoot! I say shoot! Actually, Babu. పులిని చంపుతానంటే మోనగాడి. పులి లేదు, శవం లేదు. పులి అమ్మోరంటే కాదంటివే. ఇప్పటికైనా ఒప్పుకొని వెనక్కెళ్ళిపో, లేదా బలైపోతావు. ఒకట అమ్మవారేంటో మీ నమ్మకాలేంటో నాకు అనవసరం. నా నమ్మకాలు నాకున్నాయి, నా అనుభవం నాకుంది. వచ్చిన పని పూర్తి కానిదని ఎక్కడికి వెళ్లేది లేదు. ఏం చేస్తావో చెయ్యి. అధికారం నెత్తికెక్కినట్టుంది. దిగుద్ది.
కొండ మీద కొండ దేవర కూడా కోడి పెట్ట బలెత్తే దిగుద్ది, బలయ్యాలా దిగుద్ది. చిన్ని ఏంటే ఒక్కదాని పెడకలేస్తున్నావు? సిందోర్సాన్ని ఎక్కడికి వెళ్ళింది? గంగానమ్మ గుడికి వెళ్ళింది. అబ్బో రావడానికి చాలా సేపు అవుద్ది. నా చిన్నారి చిన్ని, చిన్ని కళ్ళ చిన్ని, చిన్ని పిదాల చిన్ని, చిన్ని గడ్డల చిన్ని, నా చిన్ని చేతుల చిన్ని, అన్ని చిన్నవైతే నాకు చాలా ఇష్టమే నా చిన్ని. అమ్మ అయ్యా ఆట ఆడుకున్నావా? అమ్మ అయ్యా ఆట? అదేం ఆట? తెలీదా? నేను నేర్పిస్తా. అమ్మో తప్పు, కళ్ళు పేలిపోతాయి. కళ్ళు పేలిపోతాయా? ఎందుకు పేలిపోతాయి? పెళ్ళైనోరు మీరు, పెళ్లి కాందని నేను. తప్పు సింబవుతా గారు, నన్ను గేండి. ఓ చిన్ని బుర్ర చిన్ని, నీకు బుర్ర లేదే చిన్ని. చిలకలకు పెళ్ళయిందా? ఎలకలకు పెళ్ళయిందా? శివలకు పెళ్ళయిందా? దోమలకు పెళ్ళయిందా? ఆవులకి, గేదెలకి, దున్నపోతులకి ఆటేటికి లేని పెళ్లి మనుషులకు కావాలా? ఏటికి లేని తప్పు మనుషులకు వచ్చిందా? ఆకలిస్తే అన్నం తింటాం, దాహం ఎత్తే నీళ్లు తాగుతాం, ఇదెత్తే ఇదవుతాం, అంతే. అయినా ఇదంతా నీకు అర్థం కాదు గాని పసుపు కొమ్ము ఎప్పుడు నా పక్కన పెట్టుకుంటాను. ఏ విషయం చేయమంటే చిచి నాకు ఒళ్ళు మంట. తలవంతు తగిలించేస్తాను. ఆ పని కాకనే నా తాడు నాకు ఇచ్చేసి నీ దోవం నువ్వు దోషం పోద్ది, అంతే. తలంచు, వంచు, వంచు, రండి రండి. ఏమిటిదంతా? ఈ రోజు మా నాని పుట్టినరోజు. ఈ ఊర్లో మాకెవరున్నారు బాబు? కాస్త స్వీట్స్ తెచ్చాను. ఓ ఐ సీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నాని. ఏం రిటర్న్స్ అంకుల్? మా డాడీ రిటర్న్ అయితే అప్పుడు హ్యాపీ రిటర్న్స్. అవును, ఈ రాత్రి పులిని చంపడానికి వెళ్ళాట, పులి కనిపించిందా? ఓ కనిపించింది. మరి మీకు భయమే లేదు? వేసింది, కానీ భయంతో జాగ్రత్త పడాలి గాని వెనక్కి తిరిగి రాకూడదు. వేటగాడు. కరెక్ట్. అందుకనే కదా మా డాడీ కూడా వెనక్కి రాలేదు. మరేంటో కదా మమ్మీ? నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ అడవిలో నెగ్గుకు రావడం చాలా కష్టం బాబు. వివరంగా చెప్పడం నాకు తెలియదు కానీ ఇక్కడ క్రూర మృగాలతో పాటు క్రూరమైన మనుషులు కూడా ఉన్నారు. ఉన్నారని తెలిసే మీరు ఇక్కడ ఉన్నారా? నన్నెవరూ ఏమీ చేయలేరు బాబు. పెద్ద పులి కూడా వేట కుక్కకు భయపడుతుంది తెలుసా? అలాంటి వేట కుక్కని నేను. కానీ పొగతాల రాజ్యంలో నీ ప్రభుత్వం ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. జాగ్రత్త. అయ్యగారు ఎవరో వచ్చారు. రా ప్రీతి. ఈవిడ పూర్ణిమ గారిని ఇక్కడే ఉంటారు. మా అమ్మ తర్వాత అంత ఆప్యాయంగా నన్ను బాబు అని పిలిచేది ఈవిడ ఒక్కరే. నమస్కారం. ఈ అబ్బాయి మీ అబ్బాయా? కాదు, నేను మా డాడీ అబ్బాయిని. అంటే డాడీ నుంచి వచ్చారా? సిటీ నుంచి వచ్చాను. వీడితో కబుర్లు ప్రారంభిస్తే తెవలదు గాని ఇక వెళ్దా. తవటి పంపించి బాబు, అమ్మాయికి భోజనం పంపిస్తాను. అంటే రేపు మా ఇంటికి రండి. మీ సిటీ సంగతులు నేను బోల్డ్ అని అడగాలి, మా జంగల్ సంగతులు మీకు బోల్డ్ అని చెప్పాలి. వస్తారుగా? టాటా. ఉత్తరాలతో ఊరించడమే కానీ మనిషి వచ్చే జాడే కనిపించలేదు. వస్తుందామని నమ్రత ఎంత చెప్పినా నేనే ఆగలేక వచ్చేసాను. ఏమిటి అంత ఆగలేనంత అవసరం? అవసరం కాదు, అక్కర. నీకేం తెలుసు ఒంటరితనం ఎంత బాధో. హాయిగా సిటీ ఆఫీస్ కి ట్రాన్స్ఫర్ చేయించుకోమంటే వినవు. ఈ అడవిలో నీకేం తోస్తుంది? అసలు ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రపంచం అంతా ఈ అడవిలోనే ఉంది ప్రీతి. నాగరికతకు జన్మస్థలం ఈ అడవే. ఇక్కడ అందం ఉంది, ఆరోగ్యం ఉంది, భయం ఉంది, బాధ్యత ఉంది. వినగలిగినంత సంగీతం వినిపిస్తుంది, చూడగలిగినంత సౌందర్యం కనిపిస్తుంది. అన్నిటికీ మించి ఇక్కడ చాలా అమాయకమైన శృంగారం ఉంది. చూస్తావా? ఎక్కడ? అక్కడ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.